హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఆల్రెడీ ఒక 2-3 రోజుల నుంచి పెళ్లి సిరీస్ అని చెప్పని ఒక్కొక్కటి పోస్ట్ చేస్తున్నారు కదా. ఫైనల్ ఘట్టము పెళ్లి రోజు, అంటే పెళ్లి జరిగే టైం వచ్చేసింది. రోజు కాదు, రోజులో చాలా జరిగాయి కానీ టైం అది తెల్లవారుజామున 3:30 అలా 4:30 సంథింగ్ 4:30కి అనుకుంటా ముహూర్తం. అందుకని మేము 3 గంటలకి లేచి మా రూమ్ నుంచి బయలుదేరి, అంటే కొంచెం ఒక 1 కిలోమీటర్ ఉంది. సో మా రూమ్ నుంచి బయటకు వచ్చి అక్కడ జీపు కారు ఏవో ఉంటాయి కదా, అది ఎక్కితే కళ్యాణ మండపానికి వెళ్తుంది. నడవాలి అంటే మనం ఏమో స్టైల్గా హీల్స్ అవి పట్టుకెళ్తాము. ఎందుకు వచ్చింది హాయిగా తిరుపతిలో నడవాలి అంటే మాత్రం ఏ హవాయి చెప్పులు వేసుకుంటేనే బెస్ట్. ఆ హీల్స్తో నడవలేం కాబట్టి ఆటోమేటిక్గా ఏ కారో లేకపోతే జీపు ఏదైనా ఎక్కితే టక్కని దిగిపోతూ ఉంటాం మనం. లేకపోతే ఇక్కడే అని చెప్పని చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఫస్ట్ రోజు అలా నడిచాం కాబట్టి ఎక్స్పీరియన్స్ తోటి వద్దులే అనిపించింది అనమాట. నేనైతే ఈ పట్టు చీర కట్టుకున్నాను. యాక్చువల్గా పింకులు అయ్యాయి కానీ పింకులో షేడ్స్ అయ్యాయి, బట్ ఇది కాంట్రాస్ట్గా ఉంటుంది కదా, మన శ్రావణ మాసం పట్టు చీర కదా అని చెప్పని ఈ శారీ తీసుకున్నాను అనమాట పెళ్ళికి. ఇగో మా అమ్మాయికి అప్పుడు లాస్ట్ టైం చీర 10th క్లాస్కి చీర తీసుకున్నానని చెప్పాను, నేను కూడా వీడియోలో కట్టుకున్నాను. దానికి అనార్కలి కింద దాన్ని మార్చేసి కుట్టించేసాను బయట పెళ్లి టైంకి అని చెప్పని. ఇగో అక్క కూడా పింక్ శారీ కట్టుకుంది. బావగారు అందరూ, మా వారు కుర్తా పైజామాన, అందరూ పిల్లలు మా ప్రణీత అయితే చక్కగా హాఫ్ సారీ మంచిగా ట్రెడిషనల్గా, పెళ్ళి అనేసరికి ట్రెడిషనల్గా అనిపిస్తుంది కదా. నేను కూడా జడ వేసుకుందాం అనుకుని సవరం కూడా పెట్టుకున్నాను కానీ అది వేసుకోలేక కుప్పి అయితే ఈజీగా ఉండేది. ఎందుకంటే పెళ్లి టైంకి హడావుడిగా రెడీ అయిపోయి అందరూ ఎవరి పనిలో వాళ్ళు హడావుడిగా ఉంటాము. ఓ పక్క రెడీ అవ్వాలి, బంగారం పెట్టుకోవాలి, జ్యువెలరీ అయితే వేసుకోవాలి, బ్యాంగిల్స్ వేసుకోవాలి, పట్టు చీర కట్టుకోవాలి. అందులో నిద్ర మత్తులో ఉన్నట్టు ఉంటాయి మేము. ఇంకా అసలు ఇంకొకరికి హెల్ప్ చేయడానికే అనేట్టు ఉండదు, ఎవరిది పనులు వాళ్ళే. అందులో చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏదో మేము సరి చేస్తుండే జడ వేయాలి, వాళ్ళకి ఓణి కట్టాలి, పిల్లలకు కూడా మేమే రెడీ చేయాలి కాబట్టి ఇంకా బిజీగా ఉంటుంది. ఏదో ఒకటి అనిపిస్తుంది ఆ టైంలో మాత్రం. బట్ పట్టుకెళ్ళటం మాత్రం అన్ని చీరలు కట్టేసుకోవాలి, అన్ని రెడీ అయిపోవాలి అన్ని రకాలుగానే అనుకుంటూ మాకు సర్దేస్తాం. కానీ ఆ టైంకి వచ్చేసరికి ఏంటంటే పర్లేదులే చాలులే అని అనిపిస్తుంది. అఫ్కోర్స్ అందరూ అలాగే ఉంటారేమో ఐడియా లేదు నాకు, నేనైతే అలా అనిపించింది. బట్ ఫైనల్గా వడ్డాణం కూడా పెట్టుకెళ్ళాను నేను. అప్పుడు సింధు కలెక్షన్స్ ఎక్కడో తీసుకున్నట్టున్నాను. అందరూ అయితే ఎంత బాగుందని అడిగారు. అంటే నేను ఒక్కదాన్నే వడ్డాణం పెట్టుకున్నాను, మొత్తం పెళ్లి మండపంలో ఎవరు పెట్టుకోలేదు అక్కడ. అందరూ బాగా రెడీ అయ్యారు కానీ నేనే కొంచెం కొప్పు ఏదో వెరైటీగా ఉన్నట్టుగా అనిపించింది, నాకే కొంచెం ఆడిగా అనిపించింది. అంటే అందరూ అయితే ఒకలా రెడీ అయ్యారు, నేను ఒక్కదాన్ని సెపరేట్గా ఉన్నట్టుగా ఉన్నాను, ఒక జోనర్లో వేరే జోనర్లో ఉన్నట్టున్నాను. ఇగో మొత్తానికి అంతా జీలకర్ర బెల్లానికి తతంగా రెడీ అవుతుంది. ఇదే మెయిన్ ముహూర్తం యాక్చువల్గా. జీలకర్ర బెల్లం పెట్టేసరికి సగం పెళ్ళి అయిపోయింది అంటారు కదా. చుట్టాలందరూ తెల్లవారుజామున అయినా కూడా అందరూ లేచి వచ్చి రెడీగా ఉన్నారనమాట. కొత్త జంటని చూడాలి, పెళ్ళి చూడాలి, ఆశీర్వదించాలి వాళ్ళని చెప్పని. పెళ్ళి అంటేనే మన సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన ఘట్టం, చాలా బాగా జరిగేది. ఎందుకంటే సప్తపది అంటే మనం 7 అడుగులు వేస్తాము, 3 ముళ్ళు తాళి కడతారు. అంటే దానికి శాస్త్రీయపరంగా చాలా ఉన్నాయి. వాటిల్లోనూ పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటే మనకు తెలుస్తుంది. అక్కడ మంగళసూత్రం అందరి మెడలోనూ పెట్టి మనం చేస్తాము. నల్లపూసలు పెళ్ళి కానీ అమ్మాయిలతో గుప్పిస్తారు కదా. మా అక్కగారు అమ్మాయి ప్రణీతను మా అమ్మాయి కలిపి గుచ్చారు పెళ్ళి నల్లపూసలు అన్నీను. ఎందుకంటే వాళ్ళిద్దరే చిన్నపిల్లలు, మిగతా అందరం ఇంకా చిన్నవాళ్ళు అనమాట. ఎందుకంటే మా పిల్లలో ఫస్ట్ మా ఇద్దరు అక్కలు కదా, పెద్ద పిల్లలిద్దరు కదా, వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ అక్క, తర్వాత నేను, ఆ తర్వాత ఇంకో ఇద్దరు చెల్లెళ్ళు అలా ఇంకా నెక్స్ట్ ఏమన్నారు తప్ప లేరు. అందుకని మా పిల్లిద్దరే నల్లపూసలు గుచ్చారు. ఆ తర్వాత మాంగళ్యధారణ అంతా జరిగింది. తలంబరాలు పోసుకుంటే నేను వీడియో తీయలేకపోయాను, నా దాంట్లో మెమొరీ అయిపోయింది. నాకు ఎక్కడైనా కొంచెం స్టఫ్ పెరిగింది అంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫోన్ తోటి మెమొరీ అస్సలు ఉండదు, ఎందుకంటే పాత డిలీట్ చేయాల్సి వస్తుంది. నేను ఆ టైంలో వీడియో అప్లోడ్ చేయాలని అనుకోలేదు, ఎందుకంటే వీడియో తీయడం వరకే నా ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. అప్లోడ్ చేయాలనుకుంటే కాస్త ప్రశాంతంగా దానికంటూ ఇంకా చాలా టైం కేటాయించాలి కాబట్టి అప్పుడు ఏం చేయకూడదని చెప్పి అంత మెమొరీ అంతా పెంచుకుని లాస్ట్లో ఏదైనా తీద్దామన్నా కూడా ఇంకా నా దగ్గర మెమొరీ లేక వీడియో కూడా తీయలేకపోయాను. దానివల్ల కొన్ని యాప్స్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వేరే వాళ్ళు తీస్తున్నారు కానీ వాళ్ళని అడిగి నాకు పంపించుకుని మళ్ళీ దాన్ని నేను సేవ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఇదంతా పెద్ద ప్రాసెస్. పైగా వాళ్ళు ఎవరైనా తీయమంటే నాకు సాటిస్ఫై అవ్వలేను. నేను తీసుకుంటే నా చేతులతో తీసుకుంటేనే నాకు ఏదో ఆనందంగా అనిపిస్తుంది. అందుకని మ్యాక్సిమం కవర్ చేశాను. ఇదిగో చక్కగా ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే ఒక మంచి హ్యాపీ మూమెంట్, అందరం క్లాప్స్ కొట్టి, అంటే ఒక ఎమోషనల్గా అనిపిస్తుంది. అంటే కనెక్ట్ అవుతాం ఖచ్చితంగా. మన పెళ్లి టైంలో మనం ఎలా ఉండేవాళ్ళం ఏంటి, ఇప్పుడు అలా అని కొంచెం ఆనందంగా అనిపిస్తుంది. నేను కూడా చెప్పాను మీకు, డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారు పెళ్లివారు. మమ్మల్ని అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు. మెయిన్ అక్క బావగారు
వాళ్ళ అమ్మగారు నాన్నగారు అందరూ కూడా చక్కగా బాగా రిసీవ్ చేసుకోవడం కానీ అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. దంపతులు అందరం కలిసి చక్కగా రాముడు సీతల వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని చెప్పని అందరం ఆశీర్వదించామన్నమాట. ఇగో మా అమ్మాయి మా ప్రణీత కుస్తీ పడుతున్నారు. అదేమో సన్న దారం ఎక్కట్లేదమ్మా అని చెప్పని మీరే ఎక్కించాలి, ఇంక నాకు తెలియదు ఏం చేస్తారో మరి మీరు అని చెప్పని అక్క నేను చెప్తూ అనమాట. కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాము. బట్ వాళ్ళే మెల్లగా ఒక్కొక్కటి కింద బాగా కష్టపడి మాత్రం నల్లపూసలు రెడీ చేశారు. అందరూ అంటే చుట్టాలందరి మధ్యన ఒక కోలాహలంగా, ఒక సంతోషంగా, ఒక ఆడంబరంగా బాగా జరిగింది అనిపించింది పెళ్ళి. చెప్పాను కదా, తిరుపతి లాంటి చోట పెళ్లి చేయాలంటే కొంచెం పెద్ద విషయమే. బట్ అందులో కూడా బాగా జరిగింది. స్వామి దర్శనం కూడా అంత బాగానే జరిగింది. యాక్చువల్గా రష్ ఉన్నట్టున్నారు. మాకు 4 hours పట్టింది దర్శనానికి. ఈవినింగ్ చెప్పాం కదా, మేము ఈవినింగ్ వెళ్ళాము, దానివల్ల ఎదుర్కోలు అవన్నీ మిస్ అయ్యాము. నేను ఎవరో కామెంట్ సెక్షన్లో పెట్టారు నాకు, మీరు ఒక అడుగు ఎదురు వేస్తే ఏదో కోరిక అడుగుతారు, తర్వాత వాళ్ళు ఒక ఎదురు వేస్తారు, అలా అవును కరెక్ట్ అలా జరిగిందట మా అమ్మగారు చెప్పారు నాకు. ఇగో లాస్ట్ 6 months ఎగో పెళ్లి జరిగింది దీనికే. మా అక్క చిన్నక్క వాళ్ళ అమ్మాయి ప్రవల్లిక. మీకు అప్పుడు వీడియోలు కూడా షేర్ చేశాను. ఎక్కడ ఉన్నా కూడా ఒక్క చెడు అందరూ రెడీ అయిపోతాం. ఫోటో అనగానే చాలు అందరూ హ్యాపీగా ఒక స్మైలీ ఫేస్ తోటి వచ్చేస్తాము. అంటే ఒక పాజిటివ్గా అనిపిస్తుంది. నన్ను పిలిచారా, నేను పిలవ అసలు ఏముండదు. అక్క రండి అనగానే చాలు, నేను ఎక్కడైనా కెమెరా పెట్టుకుంటే అక్క వాళ్ళు అందరూ చక్కగా హ్యాపీగా వస్తారు. అందరూ ఒక మంచి ఫ్రేమ్లో ఉండాలి, ఎప్పుడు ఫొటోస్ తీయించుకుంటా సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది మాకు. అందరూ ఒకటే ఇష్టంగా ఉన్నట్టు ఉంటాం ఇందులో మాత్రం. తీయించుకుందాం అనేసరికి చాలా ఎక్కడున్నా సరే ఓన్లీ మా సిస్టర్స్ అనిపిస్తుంది. మా అమ్మగారు వాళ్ళు ఏంటంటే మేము చెప్తే తప్ప వాళ్ళు రారు. మా జనరేషన్ మాత్రం మేము వెంటనే, మా పిల్లల జనరేషన్ కూడా మళ్ళీ అలా లేదు. ఏమో ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళు యాక్టివ్గా ఉంటే అలా జరుగుతుందేమో. నేనైతే ఫుల్ యాక్టివ్గా ఉంటాను, హైపర్ యాక్టివ్ అనుకుంటూ ఉంటారు మా వాళ్ళైతేను. దానివల్ల బావగారులందరితో ఫోటో, పిల్లలందరితో ఫోటో, మా అక్క చెల్లెందరూ ఫోటో, అమ్మ వాళ్ళందరితో ఫోటో, ఎక్కడున్నా అడుగుతూ ఉంటాను నేను. ఎవరో ఒకళ్ళు ఉంటారు చూసారా ఫోటోలు పిచ్చివాళ్ళు, అది నేనేనేమో అని అనుకుంటాను. పర్లేదు ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ మనకి మెమొరీస్ అంతే, నాకు స్వీట్ మెమొరీస్లో అనిపిస్తాయి. ఇప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా, రేపొద్దున మావి చూసుకున్నా కూడా అలాగే అనిపిస్తుందని ఇగో అందరూ చక్కగా పట్టుచీలు కట్టుకుని మెరిసిపోతున్నట్టుగానే ఉన్నాము. అఫ్కోర్స్ మనకు మనమే మెరిసిపోతున్నాం అనుకోవాలి కదా. అందుకని అందరు అక్క చెల్లెళ్ళు ఒక ఫ్రేమ్లోకి రావాలని చెప్పని మా పిన్ని తీసారన్నమాట వీడియో. అగో లెఫ్ట్ ఉంది పెద్దమ్మ గారు ఇద్దరు అమ్మాయి, తర్వాత నేను మా అక్క, మధ్యలో ఉన్నదేమో మా పిన్ని వాళ్ళ కూతురు, ఇంకొత్తేమో దుబాయ్లో ఉంది. పాపం అది మిస్ అయింది ఈసారి, దాన్ని కూడా మేము చాలా మిస్ అయ్యాం. తర్వాత ఇంకో పిన్ని ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకటి రాలేదు ఒకటి వచ్చింది. ఈ పెళ్ళికే కొంచెం అందరూ మిస్ అయ్యాము. తిరుపతి కాబట్టి కొంతమందికి కుదరలేదనమాట. యాక్చువల్గా మనకు ఆడవాళ్ళు అనేసరికి ఇబ్బంది రోజులు వస్తూ ఉంటాయి. లక్కీగా ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా అందరం చక్కగా అటెండ్ అవ్వగలిగాము. మొత్తానికి పెళ్ళంతా అయ్యింది, అప్పగింతలు ఇవన్నీ ప్రోగ్రామ్. తర్వాత పెళ్ళి అయిపోయాక అందరూ రిలాక్స్ అయిపోయి ఎక్కడికక్కడ సర్దేసుకుంటాము. కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం ఇంకా చాలా వర్క్ ఉంటుంది కింద. మళ్ళీ అగ్నిహోత్రం, అది మామూలుగా సమ్మండపారాధన, అరుంధతి నక్షత్రం చూపించడం, వాళ్ళకి బట్టలు పెట్టడం, బంగారం పెట్టడం, ఏవో ఉంటాయి కదా, అవన్నీ ప్రాసెస్ జరుగుతున్నాయి. మొత్తానికి పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మళ్ళీ మాకు హైదరాబాద్లో రిసెప్షన్ ఉందన్నమాట. పెళ్ళి నుంచి వచ్చేసిన తర్వాత రిసెప్షన్ కూడా ఉంది హైదరాబాద్లోను, దానికి అటెండ్ అవ్వాలి. మళ్ళీ దానికి ఒక మంచి చీర ఏం కట్టుకోవాలి ఏంటి, ఆడవాళ్ళు అనేసరికి ఇంతేనేమో, ఏం కట్టుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఎలా మంచిగా ఫొటోస్ దిగాలి, ఎప్పుడు కలుసుకోవాలి, ఇదే అంతా అనిపిస్తుంది. మా అక్క వాళ్ళని చూస్తే అప్పుడే వీళ్ళకి అల్లుడును కోడలు వచ్చేసారు. నెక్స్ట్ మేమే ఉన్నాము, మా పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయో, మాకు ఎలాంటి అల్లుళ్ళు కోడళ్ళు వస్తారా అని చెప్పని మా అక్క నేను అనుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మా అక్క పిల్ల ఉంది, ఇప్పుడు 4th yearకి వస్తుంది. సో మా ఆడపడిచి వాళ్ళ అమ్మాయి ఒకతుంది, మా మావయ్య మా అమ్మాయి ఒకతుంది, ఇంకా మొదలనమాట. ఇప్పటి నుంచిను ఎవ్రీ 6 monthsకి నాకు తెలిసి ఇంక ఉంటూనే ఉంటాయేమో మ్యారేజెస్. సో చాలా పట్టుచీలు కొనుక్కోవాలి, చాలా జ్యువెలరీ కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యాను నేను. కానీ ఇద్దరు మాత్రం అవినాష్, వైష్ణవి ఇద్దరు కూడా చాలా అంటే చాలా ముద్దుగా చాలా బాగున్నారు ఇద్దరును. అంటే దిష్టి తగిలేలా అనిపించారు చూస్తేను. ఈడు జోడు అంటాను చూసారా, అలా కరెక్ట్గా ఉన్నట్టుగా అనిపించారు. ఇద్దరు ఒకరికొకరు అన్నట్టుగా అనిపించారు. మా ఫ్యామిలీలో ఒక మంచి కోడలు వచ్చింది మాకు. ఇంతగా అంటే ఇంతకుముందు పెళ్లి జరిగినప్పుడేమో మంచి అల్లుడు, ఇప్పుడు చూసాం కాబట్టి బంగారమే అల్లుడు అనిపించాడు మాకు. ఇప్పుడు కోడలు కూడా అంతకన్నా బంగారంలానే అనిపించింది మాకు. సో అంతా హ్యాపీగా అనిపించింది. మాలో ఏంటంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, పెళ్ళైన వెంటనే మామూలుగా తాళి కట్టడం అది అయిపోయిన వెంటనే వేద సభ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్లేస్ అంతా పవిత్రంగా ఉండాలి. వేద ఘోష మధ్యన పెళ్లి జంటకి ఇద్దరికి ఆశీర్వచనం వేదాశీర్వచనం రావాలి. అందులోనూ తిరుమల క్షేత్రం మీద ఉన్నాం మనం, ఇంకా ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఉండకుండా ఎలా ఉంటాయి, అందరి మీద ఉండాలి.
వాళ్ళిద్దరూ ముఖ్యంగా పెళ్లి జంటని భగవంతుడు వెంకటేశ్వర ఆశీర్వదించాలని చెప్పని వేదసభ ఏర్పాటు చేశారనమాట. అసలు చదువుతూ ఉంటే కొన్ని పనసలు అంటాము, అవి చదువుతూ ఉన్నప్పుడు అసలు ఆ ప్రాంగణం అంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. అసలు మామూలుగా లేదు, ఒక బ్లెస్డ్ ఫీలింగ్గా అనిపించింది. అప్పుడు అనుకున్నాను వచ్చే జన్మలో అబ్బాయి ఉంటే కనుక నేను కూడా వేదాన్ని నేర్చుకుందాను చక్కగాను, నేను కూడా అలా అన్నీ వల్లి వేసి చక్కగా ప్రవరలు పనసలు ఏవో ఉంటాయి కదా అవన్నీ చదివేయాలి అని చెప్పని ఒక ఉత్సాహం వచ్చింది. మామూలుగా నాకు ఇష్టం, చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. కొన్ని నేర్చుకోకూడదని, కొన్ని అలా అని ఇలా అని, లేకపోతే నేర్చుకోని మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు అన్నీను. ఇగో ఫైనల్గా తాళి కట్టే సమయము. అమ్మాయి ఎమోషనల్ అయిందనమాట కొంచెం. అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా ఆ టైంలో అమ్మాయిలకి తాళి కట్టేటప్పుడు నర్వస్గా అవుతారు ఎంత కాదన్నా కొంచెం. మా ఇంట్లో ఫంక్షన్ అన్నిటికీ జగన్నాథం గారే, మీకు తెలుసు కదా, మా అబ్బాయి శ్రీకర్ ఓడికి కూడా జగన్నాథం గారు, మా పిన్ని వాళ్ళ ఇద్దరు అమ్మాయిలకి జగన్నాథం గారే. యాక్చువల్గా మాకు చుట్టాలి అనమాట. చాలా శాస్త్రోక్తంగా పద్ధతిగా ఎక్కడ మిస్ చేయకుండా టైం ఎంత పడినా పర్లేదు కానీ మనకు చెప్తారు, స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా అంటే చాలా బాగా చేయిస్తారు. చాలామంది మన వాళ్ళు కూడా కాంటాక్ట్ నెంబర్ తీసుకుని జగన్నాథం గారిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా ఏర్పాట్లు అది చేసుకున్నారు. ఆయన వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిపి వచ్చారనమాట మాతో పాటు ట్రైన్లోను. హ్యాపీగా అనిపించింది మాకు. పెళ్ళికి సంబంధించిన వీడియోలన్నీ మీకు ఒక్కొక్కటి అప్లోడ్ చేశాను. ఇంకా ఫొటోస్ చాలా ఉన్నాయి, అవి షార్ట్ రూపంలో పెడతాను. ఎందుకంటే ఒక మెమొరీస్లో ఇందులో లైబ్రరీలో, నా యూట్యూబ్ లైబ్రరీలో ఎప్పటికీ ఉండిపోతాయని చెప్పని ఫొటోస్ అన్నీ కూడా ఒక చిన్న మ్యూజిక్ ఏదైనా యాడ్ చేసి ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే బోర్డని ఫొటోస్ దిగుతూ ఉన్నాము, అవి మళ్ళీ మెమొరీ ఎక్కువైందంటే డిలీట్ చేసేస్తూ ఉంటాను ఎప్పుడు. అందుకని ఇందులో పెట్టుకున్నానంటే ఎప్పటికైనా ఉంటాయి కదా అని చెప్పని, ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు. యాక్చువల్గా యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చారు, లైవ్ రాని వాళ్ళందరికీ చాలామందికి యూట్యూబ్లో పెళ్లి లైవ్ లింక్ కూడా ఇచ్చారు అనమాట. చాలామంది చూశారు కూడా. ఫైనల్గా పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. మీ అందరి ఆశీస్సులు కూడా కొత్త జంటపై ఉండాలని కోరుకుంటున్నాను. ఇది పెళ్ళికి సంబంధించిన వీడియో. ఇంకేమైనా చిన్నగా ఎప్పుడైనా తీసినవైనా ఉంటే కనుక తప్పకుండా షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఎపిసోడ్ రిసెప్షను హైదరాబాద్లో జరుగుతున్నాను కదా, అది ఎలా జరిగింది, ఎక్కడ చేస్తున్నారు, ఏంటి విశేషాలు అన్నీ కూడా మీకు తప్పకుండా కమింగ్ వీడియోలో రేపు కానీ లేకపోతే మోస్ట్లీ మండే కానీ షేర్ చేస్తాను. సో అంతవరకు బాయ్.